సో బ్రేక్లో కొన్న బంద్ తిన్నాం ఇప్పుడు తమిళనాడు బన్ను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వాడిని బోండం అడిగితే 50 రూపాయలు నేను కొనలేదు, కానీ 10 రూపాయలు బ్రెడ్ అంట. ఇలా లోపల ఏదో క్రీమీ టైప్ వేసారు, బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కదా. వర్తి 10 రూపీస్లో ఎంత మంచి ఫుడ్ దొరకడం. అంటే చెరువు లాంటిది ఏదో కట్టారు, రిజర్వాయర్ టైపు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడమో, కదా చూద్దామా. వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, బండల్ బండల్ గుట్టలు గుట్టలు పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు. రైడర్స్. సో యా ఆల్మోస్ట్ నా కొండలు గుట్టలు ఎట్లా ఉన్నాయి ద లైఫ్ స్టైల్ ఆఫ్ మదురై పీపుల్. ఇక్కడ రివర్ ఉంది కదా, సో రివర్లోనే క్లాత్స్ అండ్ ఆల్సో ఇక్కడైతే హౌసెస్ ఉంటాయి కదా, స్టే హౌసెస్ లైక్ హోటల్స్, అవన్నీ ఇక్కడ బట్టలు వాష్ చేసి పెడుతున్నారు. అండ్ మదురై సెంటర్లో మేము తిరగట్లే. అండ్ నౌ వీఆర్ టువర్డ్స్ కొడైకెనాల్. సో గైస్ డోంట్ మిస్, డోంట్ స్కిప్, అండ్ విల్ బి చిల్లింగ్ ఎవ్రీవేర్. ఇంకా ఇక్కడ విజిట్ చూపించా కదా, నేను ఆల్రెడీ విజిట్ చూసుకున్నాము. అండ్ మూవింగ్ టువర్డ్స్ కొడైకెనాల్. అండ్ సారీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్కి కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అందుకని నేను వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు. అండ్ ఓకే, చూపిస్తాం ముంగల మంచి మంచి ప్లేసెస్, ఘాట్ ఏరియా వస్తుంది. సో ఐ విల్ షో యూ. ఓకే, డోంట్ స్కిప్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. చలో కొడైకెనాల్ బన్ను, తమిళనాడు బన్ను టేస్ట్ చేసాం ఇప్పుడు. ఏమో మొత్తం సెసామేమో అది ఇది వేసారు. లెట్స్ ట్రై బ్రేక్లో బన్. అండ్ దిస్ ఈజ్ మై సీట్. బ్రో హాయ్, బాగుందా? తింటున్నావా? బాగుందా? నైసా? ఓకే. సో బ్రేక్లో కొన్న బంద్ తిన్నాం ఇప్పుడు, తమిళనాడు బన్ను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వాడిని బోండం అడిగితే 50 రూపాయలు నేను కొనలేదు, కానీ 10 రూపాయలు బ్రెడ్ అంట. ఇలా లోపల ఏదో క్రీమీ టైప్ వేసారు, బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కదా. వర్తి 10 రూపీస్లో ఎంత మంచి ఫుడ్ దొరకడము. లైక్ బ్రేక్లో కొనేసాము. అండ్ వాట్ రిలాక్స్ మన స్ట్రీట్లో కూడా దొరుకుతాయి, కురుకురే టైం పాస్ అట్లా. బట్ ఇవి మన స్ట్రీట్లో ఉండవు కదా. ఇదే టేస్ట్ దొరకడం అంటే చాలా కష్టం. సో లెట్స్ ట్రై దిస్. టేస్ట్ మాత్రం బాగుంది, మూతరో లేదు. ఇట్స్ నైస్. మర్చిపోయినా చెప్పడం, ఆన్ ది వే టు కొడైకెనాల్ మధ్యలో హ్యాపీ బస్సు కొన్నాము. ఆయన వింటున్నా నేను, బాగుంది, టేస్ట్ బాగుంది, నచ్చింది. మళ్ళీ ట్రై చేస్తాను ఇంకోటి. ఓన్లీ 10 రూపీస్ సవక. అన్న కొనిపించిండు, అన్నకు నేను కొనిపించాలి రిటర్న్. ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే. అట్లుంటుంది మనతోని. భయ్యా ఓకే దెన్ స్టార్ట్ ది ఘాట్ సెక్షన్ ఆఫ్ కొడైకెనాల్. సీదా ఎక్కితే వేరే ఉంటుంది కదా, కానీ సీదా ఎక్కలేము మనం. చలో చూసేద్దాం ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇంతకు ముందే నర్సరీ పోయింది, అక్కడ సేవ్ ట్రీస్, సేవ్ బయోడైవర్సిటీ అండ్ సేవ్ నేచర్ అనేది పెద్ద పెద్ద కొటేషన్ రాశారు. దాని పక్కకి ప్లాస్టిక్ వేశారు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇట్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ దిస్ ప్లేస్. సో సెల్ఫ్గా మనం ఏదన్నా చేస్తే తప్ప. హోటల్ తమిళనాడు అంట, ఇంత పెద్ద రాశారు. ఎట్లా పాట మొత్తం వేరే ఉంది అసలు కథ. నార్మల్గానే ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బస్ అయితే ఎక్కుతుంది మరి. ఓ మధ్యలో మేము మొత్తము కోకోనట్ వేసేసారు. కోకోనటే ఉంది చాలా. దాని మధ్యలో ఇంటర్ క్రాపింగ్ బనానా వేసుకున్నాం. అంతా కోకోనటే. ఓవర్ భయ్య, అక్కడ ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ కిందనే మొత్తం ఇంకా కోకోనట్ కల్టివేషన్ జరుగుతుంది. అంతా కుప్పలు పోసినట్టుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, క్లీన్గా ఉంది కొంచెం.
సో అక్కడ డ్యామ్ ఉంది, అంటే చెరువు లాంటిది ఏదో కట్టారు, రిజర్వాయర్ టైపు. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడమో, కదా చూసినావా? వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. బండల్ బండల్ గుట్టలు గుట్టలు పైకి వెళ్ళిపోతాం ఇప్పుడు. రైడర్స్ ఇది చూడొచ్చు, క్లీన్గా ఉంది కదా, క్లియర్గా ఇప్పుడు. ఓకే, నైస్ టు మీట్ యూ కొడైకెనాల్. ఎలా ఉన్నావు? ప్రస్తుతం అయితే బాగానే ఉంది, నార్మల్గా ఉంది, మన దగ్గర ఉన్నట్టే. అంత రెగ్యులర్గా చూసే స్పీసీస్ ఏదైతే ట్రీ స్పీసీస్ ఉన్నాయో అవే కనిపిస్తున్నాయి. అడిషనల్గా ఇక్కడ కాదు కానీ వేరే దగ్గర చూసినాం, ఊటీలో కావచ్చు, వేరే ప్లేసెస్లో డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ చూసాము. అండ్ అమ్మ బాబాయ్, ఇక్కడ పైన ఇదంతా ఘాట్ సెక్షన్, బోలే ఉంటుంది ఇలా ఎక్కుతూ పోతే. ఇప్పుడు మేము క్రాస్ చేసి వచ్చాము, అంటే కింది నుంచి ఎక్కుతున్నాం కదా పైకి. ఆ ఏరియా మొత్తం గుట్టలు గుట్టలు, కొండలు కొండలు, గుట్టలు గుట్టలు, బాగుంది. వావ్, కొండలలో గుట్టలలో మేము, కొడైకెనాల్లో మేము. ఏంద్రా నా పెన్ను పడిగానది. నైస్. ఇది కోకోనట్ ఆర్చర్డ్స్, కానీ రేట్లు మాత్రం దారుణంగా చెప్పిండు. ఇంత కోకోనట్ ట్రీస్ పెట్టుకొని, ఇన్ని పెట్టుకొని రేట్ ఎంత అంకుల్ అంటే 50 అన్నాడు. దానికి సో ఒకటే సైడ్ వెయిట్ అయితే భయం, కింద పడదామని భయం. అది డ్యామ్ దగ్గరికి వచ్చినా మేము, అంటే రిజర్వాయర్ దగ్గరికి. పాడం పరపగాన. సో ఇక్కడ నుంచి రిజర్వాయర్ కనిపిస్తుందా చూసాం. 50 రూపాయలు అన్నాడు ముంగల్నే, కోకోనట్ ఆర్చర్డ్ పెట్టుకొని 50 రూపాయలు ఏంది అంకుల్ అని అంటే, ఆయన ఒక రిజర్వాయర్ కనిపించింది కదా, రిజర్వాయర్. ఓకే, రిజర్వాయర్ పేరు అయితే తెలియదు కానీ రిజర్వాయర్ అయితే ఉంది, బాగుంది, నైస్. పైన వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అన్నీ అక్కడ సేవ్ అవుతున్నాయి అనమాట. అక్కడ ఉంది వాటర్ ఫాల్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఈ జర్నీలో లెట్ మీ షో యూ సంథింగ్, అంటే మనం ఎక్కువగా చూడమన్నమాట. బట్ కొన్ని ప్లేసెస్ ఎట్లా అంటే పైన వాటర్ ఫాల్ అవుతుంది కదా, వాటర్ ఫాల్ అయినప్పుడు వాటర్ పైన కొండలలో గుట్టలలో ఆగదు కదా, సో ఆ వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఆ ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి, కర్వ్స్ దగ్గర ఏంటి అని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇదంతా ఒక ఏరియా అయితే, ఇక్కడ నుంచి లోపల నుంచి ఒక పార్ట్ వస్తుంది. సో యూ కెన్ సీ హియర్, ఈ పార్ట్లో కొంచెం ఎక్కువ వాటర్ వచ్చేది ఇదో ఇక్కడ. సో అట్లా ఉంటుంది అనమాట, డైరెక్ట్గా రావు. కొన్ని వేస్ ఉంటాయి కదా, చిన్న కెనాల్స్ లాంటివి. సో అట్లా స్ప్లిట్ అయినప్పుడు ఆ వాటర్ అనేవి అక్కడ నుంచి వస్తాయి, ఆ స్లోప్ నుంచి గ్యాదర్ అయ్యుకుంటూ వచ్చేస్తాయి అనమాట. యూతల్ సైడ్ అమ్మ బాబాయ్. ఓకే, చూద్దాం. గ్యాప్ దొరకాల. వావ్, రిజర్వాయర్ ఉంది, సందులోకి వెళ్ళి కనిపిస్తుందా? వాటర్ స్టోరేజ్, మేమైతే వాటర్ షెడ్ అని అంటాం దాన్ని. వావ్ బాగుంది, చెట్లే కనిపిస్తున్నాయి. అగ్గో ఇప్పుడు కనిపించిందా? ఇగో అక్కడ చూడవచ్చు మీరు, మొత్తం నీళ్ళు ఉన్నాయి. వావ్, నైస్. కోతులు కూడా బాగానే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఇది ఒకటి ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది, సందుల నుంచి కిందికి వెళ్ళిపోతాయి వాటర్. ఇక్కడ క్లియర్గా చూడండి ఇప్పుడు, కొండలు గుట్టలు మధ్యలో మేము. హలో కొడైకెనాల్, హౌ ఆర్ యూ? ఓకే, 7 hills. కామెడీ గుర్తొచ్చింది. బాగుంది, కర్వ్స్ చాలా డేంజర్గా ఉన్నాయి. సో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి, సేఫ్గా ఉండాలి. సో కామన్ స్పీసీస్ చూస్తున్నాను నేను రెగ్యులర్గా. ఇగో ఇక్కడ చూడవచ్చు మనం. వావ్ కదా అసలు, వావ్. అమ్మో, ఊతు అంట. అక్కడ ఊటీ, ఇక్కడ ఊతు. లెట్ మీ షో దట్ బోర్డ్. ఈ బోర్డు చూడండి మీరు, ఊతు 14 kilometers. సో డేంజర్ జోన్ అని పెట్టారు. సో ఇక్కడ నుంచి రిజర్వాయర్ క్లియర్గా కనిపిస్తుంది. పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతాయి. స్టోర్ అయ్యి కింద పొలాలకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా రెగ్యులర్గా.
హార్డ్ సెట్స్ అయితే ఉన్నాయి కానీ రేట్లు కూడా మళ్ళీ మళ్ళీ అదే థాట్ వస్తుంది నాకైతే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఇది వాటర్ కిందికి వెళ్ళే ప్లేస్ మళ్ళీ. సో రిజర్వాయర్ కొడైకెనాల్ అంతా ఇట్లనే ఇంకా ఇదే సీన్ ఉంది మొత్తం. లెట్ మీ రికార్డ్. దీని తర్వాత ఏదైనా మంచిది వస్తే అది రికార్డ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు క్లియర్గా ఒక వాటర్ ఫాల్ ఉంది, అది మాత్రం హైలైట్ ఉండింది, నచ్చింది నాకైతే. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నట్టుంది, ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ఇదంతా అసలు ఇదో ఇప్పుడు చూడండి మొత్తం ఫ్రీగా ఉంది కదా. సో యా ఆల్మోస్ట్ నా కొండలు గుట్టలు ఎట్లా ఉన్నాయి ఏంటి చెప్పేసి. సౌండ్ హార్న్ అంట. సో సేఫ్టీ మెజర్స్ బాగానే తీసుకున్నారు. ప్రతి కొన్ని మీటర్స్కి ఒక బోర్డు కానీ ఏదో ఒక బోర్డు కనిపిస్తుంది మనకి. తమిళ్లో రాసింది చదవలేకపోతుంది. వాటర్ ఫాల్స్ పీక్ పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతూ ఉందన్నమాట. సో సూపర్గా ఉంది, టెంపరేచర్స్ కూల్ అయినాయి. ఆల్సో సీటింగ్స్ ప్లేసెస్, అంటే సీట్ కూర్చోడానికి ప్లేసెస్ ఎంత బాగున్నాయి కదా. ఇందాక చూసాను నేను, బాగున్నాయి, నచ్చింది నాకు కూడా. అండ్ పాసిబిలిటీ లేదు అంటే పాసిబిలిటీ కాంట్ సిట్ దేర్ కదా, బస్లో ఉన్నాం కదా. సో టెంపరేచర్ రెడ్యూస్ అయిన ఆల్సో బ్లాక్ పేపర్ కల్టివేషన్ అయ్యే ఏరియాస్ అంట ఇవి. ఇప్పుడే మా సార్ చెప్పారు. అండ్ ఇక్కడ అబాండన్గా ఉన్న ఇల్లు చూడవచ్చు, మనుషులు ఉంటారో లేదో. లెట్ మీ షో యూ అదర్ వ్యూ పాయింట్స్ ఆల్సో. ఓకే, బాగుంది, నైస్ నైస్, సూపర్, చల్లగా ఉంది. ఆహా, బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు కూడా వచ్చేయండి అయితే. వాటర్ ఫాల్స్ పోతున్నాయి ఇక్కడ, ఇంకా పైకి వచ్చేసి కింద నుంచి పైకి కనిపించింది. ఇప్పుడు మా పక్కనే ఉన్నట్టుంది అది. వావ్, కొండలు గుట్టలు, కొంచెం రెడ్యూస్ అయిన టెంపరేచర్, నైస్, బాగుంది. లోయలు ఇవన్నీ లోయలే ఉన్నాయి ఇక్కడ. సో ముంగల వేయి చూడొచ్చు కౌస్ ఎట్లా ఉన్నాయి ఏంటి. వావ్, కొడైకెనాల్, వావ్. సో లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, మొత్తం రేకుల ఇల్లు ఉంది. ఎట్లా పండుకుంటారో అసలు, లోపల గట్టిగా వర్షం వస్తే ఊరున్నట్టుంది లోపల. జస్ట్ గేట్ లాంటిది ఏదో ఉంది. ఓకే, మళ్ళీ పనస చెట్లు ఎంటర్ అయిపోయినాయి.